ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే అశ్వవాహనాయ ధీమహి తన్నో శ్రీ ఉన్మత్త కాళభైరవ శ్రీ వారాహి శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. మేషరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధులను పాటించాలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తేనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి ఏకైక కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లి, లు, లే, లో ఆ అక్షరాల వారు మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి రాశిలోనే కుజుడు ఉండడం, కుజుడు స్వక్షత్రకారకుడు అవ్వడం అంటే ఒక రకమైనటువంటి మేషలగ్నం వారికి, మేషరాశి వారికి ఒక మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. కుజుడు అక్కడ ఉండను, కుజదోషం ఉండినను పెద్దగా మేషరాశి వారికి అది వర్తించదు. కనుక రుణ సమస్యలు తొలగిపోవడం, భూములు క్రయ విక్రయాలు యోగించడం, వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఉన్నత స్థితికి వెళ్ళాలని మీ యొక్క ఆలోచన ఉండడము, మీరు ఏదైతే ఒక ప్రణాళిక రచించారో ప్రణాళికాబద్ధమైన జీవితాన్ని పొందడంలో క్రమశిక్షణ వలన అద్భుతమైన జీవితం మీకు సొంతం కాబోతుంది. ధన, వాకు, కుటుంబ స్థానంలో వృషభ రాశిలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ఆధ్యాత్మికత చింతన, సంపాదించిన కొద్దిపాటి ధనంలో పశువులకు కానీ, పక్షులకు కానీ, పేదవారికి కానీ ఆధ్యాత్మిక తీర్థయాత్రలు చెయ్యాలి అనేటువంటి మీ కోరిక నెరవేరబోతుంది. అలాగా తృతీయంలో ఏడాది తర్వాత మిథున రాశిలో రవి భగవానుడు శుక్ర భగవాన్తో సంచారం చేయడం వలన ఓపిక, పట్టుదల, సహనం, సమన్వయంగా ఉండగలిగితే అన్నదమ్ముల నుంచి, అక్కా చెల్లెల నుంచి, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలు వాళ్ళ దగ్గర నుంచి మీకు రావాల్సినటువంటి షేర్లు కానీ, పెట్టుబడులు కానీ ఆదాయంగా వచ్చే అవకాశాలు చాలా అధికంగా ఉంటున్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనంగా ఉంటూ ప్రతి విషయాన్ని గమనిస్తూ క్షుణ్ణంగా తెలుసుకొని మాట్లాడగలిగితే మీకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వల్ల అన్ని రాశులతో పోల్చుకుంటే మేషరాశి జాతకులు చాలా ముందు వరుసలో ఉంటారు. ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు అందులో విషయం నిజమెంత, ధర్మం ఎంత, అధర్మం ఎంత, అది వ్యక్తిగతమైన ఆలోచనకు చేస్తున్నాడా, స్వలాభం కోసం మాట్లాడుతున్నారని ముందే ఊహించి చెప్పే శక్తి మేషరాశి వారికి ఉంటుంది. కనుక మీ మనసు ఏం చెప్తే మీరు ఆ మాట వినండి. అద్భుతమైన సమయాన్ని, ధనాన్ని వృధా కాకుండా చూసుకుని మానవ ప్రయత్నం చేయండి. లాభస్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధమైన జీవితాన్ని పొందండి. ఉన్నతమైన జీవితానికి స్వాగతం పలకండి. వ్యయంలో రాహు ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. అంతర్గత విషయాలను 3వ వ్యక్తులతో చర్చించవద్దు. అనేక రకాలమైన కార్యక్రమాల్లో అనేక రకాల ఇబ్బందులు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి గ్రహ గమనాలు ఉన్నప్పుడు ఈ యొక్క జ్యేష్ఠమాస అమావాస్య, అందులో విశేషమైనటువంటి శుక్రవారం అంటే శుక్రవారానికి అధిపతి శుక్ర భగవానుడు, లక్ష్మీ అమ్మవారిని పూజ చేస్తూ ఉంటాం. అందులో ఆరుద్ర నక్షత్రం రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉండబడిన విషయం. కనుక వీలైనంత వరకు బిల్వదళ వృక్షం దగ్గర ఒక చెంబు నీళ్లు పోసి, పసుపు, కుంకుమ, గంధం, అక్షంతలు వేసి ఒక దీపాన్ని వెలిగించగలిగినట్లయితే సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు ఆ వృక్షంలో ఉండడం వలన మీకు రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలను కూడా తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. అది కాకుండా అలాగా హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్ రంగం వారు, వ్యవసాయ సోదరీమణులు, ఇది మనకు వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు వర్షం కానీ, గాలి వీచినప్పుడు కానీ, పాడుబడ్డ భవనాల దగ్గర కానీ, రేకుల షెడ్ కింద కానీ, వృక్షాల కింద ఉండకుండా ప్రయత్నం చేయండి. ఎందుకనగా ఈ సంవత్సరం అధిపతి కూడా రాజు కుజుడే అవ్వడం, ఈ రాశాధిపతి కుజుడే అవ్వడం వలన పిడుగుతో కూడుకున్నటువంటి
వాహన ప్రమాదాలు, జలగండాలు కొద్దిపాటి స్వల్పంగా పొంచి ఉన్నాయి. కనుక ఇలాంటి కాల సమయంలో వీలైనంత వరకు ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయండి. పిడుగులు పడేటువంటి పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. వృషభ రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదము కలిపితే వృషభ రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వర్ణం వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. ఈ యొక్క జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారము, అందులో ఆరుద్రా నక్షత్ర సందర్భంగా రావడం వలన వారానికి అధిపతి శుక్ర భగవానుడు, నవగ్రహాలలో బలమైనటువంటి యోగకారకుడు, ధనయోగాన్ని ఇచ్చేటువంటి భగవంతుడు. అలాగనే మనము శుక్రవారం పూట లక్ష్మీదేవి పూజ చేసుకుంటూ ఉంటాం. కళవు వెంకటనాయక అనే వెంకటేశ్వర యొక్క పూజ చేసుకుంటూ ఉంటాం. అందులో ఆరుద్రా నక్షత్రం అవ్వడం వలన శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివస్వరూపాయ అని చెప్పుకుంటూ ఉంటాం. కనుక ఇలాంటి అమావాస్య తిథి యందున కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాళభైరవ స్వామి యొక్క హోమము, ఇంట్లో ఒక సౌభాగ్య ముడుపు, కూష్మాండ దీపాన్ని పెట్టగలిగినట్లయితే అద్భుతమైనటువంటి అన్ని పనులలో ఆటంకాలు తొలగిపోయి విజయం సాధించడానికి మీకు అనేక మార్గాలు ఉన్నాయని చెప్పి గమనించాలి. అలాగనే రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో తొందరపాటు నిర్ణయాలకు ఇది సరైన సమయం కాదు. ఓపికగా ఉండండి, మంచిగా అర్థం చేసుకోండి, జీవిత ప్రణాళిక రచించండి. అద్భుతమైన విజయానికి మీరు కేంద్ర బిందువు అవుతారు. అలాగా ఏడాది తర్వాత వృషభ రాశి వారికి మిథున రాశిలో రవి భగవానుడు సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన మీరు వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో పెట్టుబడుల కోసం మీరు ఎదురు చూస్తున్నట్లయితే మీ సొంతం కాబోతుంది. అలాగనే స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, ధనపరమైనటువంటి కార్యక్రమాలు, భూములు, వాహనాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు యోగదాయకం అని చెప్పి గమనించాలి. కాకపోతే తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. పంచమ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన దూర ప్రయాణాలు, వాయు ప్రయాణాలు, జల ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు అవసరం. మీ పిల్లలు అంటే చిన్నపిల్లలు అవ్వడం వలన, ఇది వర్షాకాలం అవ్వడం వలన వీలైనంత వరకు పాడుబడ్డ గృహాల దగ్గర కానీ, రేకుల షెడ్ దగ్గర కానీ, చెట్ల కింద కానీ ఉండకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకనగా ఈ సంవత్సరం రాజు కుజభగవానుడు అధికమైన వర్షాలు, వీదురుగాలులు వేయడం, పిడుగులు పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక కొద్దిపాటి చాలా జాగ్రత్తగా ఉండాలి సుమా అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ధర్మబద్ధంగా ఉన్నంత వరకు అద్భుతమైన విజయం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో రాహు, మీరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారైతే, హోటల్ వ్యాపారాలు చేసేటువంటి వారందరికీ, సెన్సెక్స్ బిజినెస్ చేసేవారికి చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. వ్యయంలో కుజభగవానుడు సంచారం చేయడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అమావాస్య, అష్టమి తిథి యందున ముఖ్యమైన పనులను వాయిదా వేసుకోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక వీలైనంత వరకు వృషభ రాశి వారు తగు జాగ్రత్తలు తీసుకోవడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. ప్రశాంత జీవితానికి మీరు స్వాగతం పలుకుతారు. హోటల్ వ్యాపారస్తులు, రాజకీయాలు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, స్వయం వృత్తులు, సేవా రంగాల వారికి ఓపిక పట్టుదల వలన విజయం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. మిథున రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్రా నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధిలను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్రా నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి,
కు ఖం అజ్ఞ ఛ కే కో హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిసి ఉండడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారస్తులు స్వయం నిర్ణయం, స్వయం కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయం తీసుకోవడం ఉత్తమోత్తమం. రవిచేత శుక్రుడు హస్తగతం అవ్వడం వలన కొత్త కొత్త వాహనాలు, బంగ్లాలు, ఇంటి స్థలాలు క్రయ విక్రయాలు చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం. తొందరపాటు నిర్ణయానికి ఇది సరైన సమయం కాదు. అలాగనే అర్ధాష్టమ కేతువు కారణం వలన చిన్న చిన్న విషయాలకు కుంగిపోవద్దు. పెద్ద పెద్ద ఆలోచనలు వచ్చినప్పుడు ఆనందానికి పొంగిపోవద్దు. బాధలు వచ్చినప్పుడు ఒకే రకంగా ఉండండి, ఆనందంగా ఉన్నప్పుడు ఒకే రకంగా ఉండి. కనుక చిన్న చిన్న విషయాలలో ఎలాంటి మార్పులు చేసుకోకుండా స్థితప్రజ్ఞత, ఓపిక, పట్టుదల, సహనమే మీ విజయం అని చెప్పి గమనించగలగాలి. భాగ్యస్థానంలో శని భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వృత్తులలో, ఉద్యోగాల్లో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో ఉన్నప్పుడు ధర్మంగా ఉండండి, నీతి నిజాయితీగా ఉండండి, పరస్పరమైనటువంటి భావాలను ఇచ్చిపుచ్చుకోండి. సమస్యలు ఏదున్నా కూడా అభిప్రాయ భేదాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో రాహు సంచారం చేయడం వలన మీ ఎదుగుదలను అనేక మంది గమనిస్తున్నారు. మీ వెంట ఉండబడిన వారు, మీ రూపాయి ఎవరైతే బాగా తింటున్నారో, మిమ్మల్ని దగ్గర నుంచి ప్రతి విషయాన్ని అబ్జర్వేషన్ చేస్తున్నారు. మీరు ఎక్కడైనా తప్పులు చేస్తారా, అక్కడ దానిని పట్టుకొని మిమ్మల్ని సతాయించాలి అని కొందరు ఎదురు చూస్తున్నారు. కనుక వీలైనంత వరకు రహస్య చర్చలకు, అంతర్గతమైనటువంటి విషయాలను ఎవరితో చర్చించకపోవడమే మీ వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో ఆటంకాలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. లాభస్థానంలో కుజ భగవానుడు స్వక్షత్రకంగా ఉండడం వలన భూములు, వ్యాపారాలు, ధనపరమైనటువంటి యోగదాయకం ఉంది. వ్యయంలో దేవగురు బృహస్పతి ఉండటం వలన ఆధ్యాత్మికమైనటువంటి తీర్థయాత్రలు, దానము, ధర్మము, మెడిటేషన్, యోగా అలాంటి కార్యక్రమాలు చేసుకోవడం వలన మనశ్శాంతి కలిగి మీరు అనుకుంటున్న విజయానికి చాలా దగ్గర అవుతారు. కనుక శుక్రవారం ఆరుద్ర నక్షత్రం జ్యేష్ఠమాస అమావాస్య రావడం వలన కళవు వెంకటనాయక అనగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామికి ఆశీస్సుల కోసం కూష్మాండ దీపం పెట్టుకోవడం, అలాగనే ఒక సౌభాగ్య ముడుపు కట్టడం వలన అష్ట కష్టాలన్నీ తొలగిపోయి ప్రశాంత వాతావరణం ఏర్పాటు చేసుకొని శత్రువులు లేనటువంటి జీవితాన్ని పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. కనుక వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, స్వయం వృత్తులు, రెస్టారెంట్ నడిపించే వారందరికీ కూడా ఓపిక, పట్టుదల వలన విజయం మీ సొంతం కాబోతుందని చెప్పి గమనించాలి. కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమస్థాన శని సంచార స్థితి జరుగుతూ ఉండినను జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునరసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలో 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రం 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కర్కాటక రాశి జాతకులే. రాశాధిపతి చంద్రుడు అవ్వడం, వీరికి తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన చిన్న చిన్న విషయాలకు ఇటు తల్లిదండ్రులపైన కానీ, ఇటు అన్నదమ్ముళ్ళపైన కానీ, అక్క చెల్లెలపైన కానీ ఆధారపడకుండా స్వయం నిర్ణయం, స్వయం పరిపాలన, ఆరోగ్యం, ఆనందం, ఆదాయకరాన్ని తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఎలాంటి విషయాలైనను కూడా మీరు ఏకాంతంగా, ధైర్యంగా, ధర్మబద్ధంగా ముందుకు వెళ్ళగలిగితే విజయం మీ సొంతం అవుతుంది. అష్టమ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవడం వలన మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య తిథుల యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, అన్నింటా ఆవేశం లేకుండా ఆలోచన కలిగి ఆచితూచి నిర్ణయం తీసుకోవడం, మౌనమే శరణ్యంగా ఉండగలిగినట్లయితే
90% మంది శత్రువులను 90% సమస్యలను తొలగించుకునే ప్రయత్నం అవుతుంది. ఇలాంటి కాల సమయంలో అమావాస్య ఆరుద్ర నక్షత్రం శుక్రవారం రోజు రావడం వలన కళౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవికి పాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, కాళభైరవ స్వామి వారి యొక్క ఒక సౌభాగ్య ముడుపు కట్టుకోవడం వలన కష్టాలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. అలాగనే భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు, భార్యాభర్తలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారికి ఓపిక, పట్టుదల చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. రాజ్యస్థానంలో కుజుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా మీరు ఉండడం వలన అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు, నీటి వ్యాపారం చేసేవారు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్లు, హార్డ్వేర్లు, వ్యవసాయ సోదరిమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారికి ఓపిక, పట్టుదల, శుచి, శుభ్రత, ఆధ్యాత్మిక చింతన ఉండడం వల్ల అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. సింహరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య తిథి సందర్భంగా శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా అమావాస్య వచ్చినప్పుడు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలోని 1 పాదం కలిపితే సింహరాశి. చాలామందికి డేటా బర్తులు సక్రమంగా లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులే. సింహరాశి యొక్క అధిపతి రవి భగవానుడు. వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో కేతు సంచారం చేయడం వలన వీరు చేస్తున్న ప్రతి విషయంలో ఏం జరగబోతుందో మీరు ముందే అంచనా వేయగలరు. కనుక ఎతడి వ్యక్తులు ధర్మంగా మాట్లాడుతున్నారా, అధర్మంగా మాట్లాడుతున్నారా, వారి సొంత లాభం కోసం మాట్లాడుతున్నారా, సమాజ శ్రేయస్సు గురించి మాట్లాడుతున్నారో అంచనా వేయడంలో సింహరాశి జాతకులు ముందు వరుసలో ఉంటారని చెప్పి గమనించాలి. కనుక ఇలాంటి కాల సమయంలో ఎవరిని అనొద్దు, అనిపించుకోవద్దు. దానివలన మీకు రాబోయే కాలంలో సభల యందు, సమావేశాల యందు అద్భుతమైనటువంటి మీకు సన్మానం జరగబోతుంది అని చెప్పి గమనించాలి. సప్తమ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రకారకుడు అవ్వడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య, నూతన వృత్తి ఉద్యోగ వ్యాపారస్తులతో కొత్త పరిచయాలు కలిగినప్పుడు వీలైనంత వరకు మీ లిమిట్స్లో మీరు ఉండే ప్రయత్నం చేయండి. బార్డర్ని క్రాస్ చేయొద్దు, మితిమీరిన వేగం పనికిరాదు అని చెప్పి గమనించాలి. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఏదైనా ఒక చిన్న సమస్య ఉన్నప్పుడు దాన్ని పెద్దగా భూతద్దులో పెట్టి చూసి ఆలోచించి బాధపడేదానికన్నా ఎక్కడి విషయాలు అక్కడే వినండి, అక్కడ మర్చిపోండి. వాటిని పదే గుర్తు చేసుకోవడం వలన నరాల బలహీనత, బ్రెయిన్ స్ట్రోక్ లాంటి వ్యాధులు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. కనుక మీ జన్మ నక్షత్రం రోజున అమావాస్య అష్టమి తిథి యందున దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే భాగ్యస్థానంలో కుజ భగవానుడు సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య సయోధ్య చాలా అవసరం. రాజ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన యోగదాయకమైనటువంటి కాలము. మీరు ఎవరి గురించి ఆలోచన చేస్తున్నారో, అంటే మీ మంచి గురించి ఎవరైతే ఆలోచన చేస్తున్నారో వారి సలహాలు, సూచనలు స్వీకరించండి. అద్భుతమైన యోగం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో రవి భగవానుడు ఏడాది తర్వాత మిథున రాశిలో సంచారం చేయడం వలన మీరు అనుకుంటున్న అన్ని పనులలో విజయం మీ సొంతమవుతుంది. నూతన కార్లు, భూములు, గృహాలు, వ్యవసాయ క్షేత్రాలు, క్రయ విక్రయాలు మీకు యోగదాయకం అని చెప్పి గమనించాలి. కనుక ఈ అమావాస్య తిథి యందున వీలైతే తెల్ల జిల్లెడి వృక్షం దగ్గర ఒక దీపం పెట్టి రావడం, శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి వారి దగ్గర కూష్మాండ దీపం పెట్టుకోవడం, ఒక సౌభాగ్య ముడుపు కట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ప్రసాదంగా ఏర్పాటు చేయడం, కాకి పక్షులకు, కాకులకు కానీ, పావురాలకు కానీ, పిచ్చుకలకు కానీ ధాన్యాన్ని ఏర్పాటు చేయడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు తొలగిపోతాయని చెప్పి
గమనించాలి. కన్యరాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవార సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? ఉత్తరా నక్షత్రంలో 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలో 4 పాదాలు, చిత్తా నక్షత్రంలోని 1, 2 పాదం కలిపితే కన్యరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, ష, అణ, ఠ, పే, పో అక్షరాల వరందుడు కన్యరాశి జాతకులే. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీళ్ళు ప్రతి విషయాన్ని ఈ మధ్యకాలంలో భూతద్దుల్లో పెట్టి చూసే పరిస్థితి అయిపోయింది. అంటే గతంలో చేసిన కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల తగిలినటువంటి దెబ్బలు, నష్టపోయిన విధానము, ఆ సమయాన్ని ధనాన్ని తిరిగి వెనక్కి తెచ్చుకోలేని పరిస్థితుల్లో నేను ఇప్పుడు ఎక్కడ తప్పులు చేస్తానో, నేనేం చేస్తానో అన్న కారణం చేత ప్రతి విషయంలో కూడా ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది మంచిదే. కాకపోతే ప్రతి విషయాన్ని కూడా ఇలా నానుస్తూ పోతూ ఉంటే సమయం కూడా వృధా అవుతుంది. కనుక అది ధర్మం అనిపించింది, మీరు ప్రొసీడ్ అవ్వండి. లేదు కొంతకాలం వాయిదా వేయండి. ఇక్కడ సమయం ధనం విలువైంది, దాంతోపాటు మీ యొక్క భవిష్యత్తు జీవితం కూడా విలువైందని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. 6వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్య, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలలో, కొనుగోలు క్రయ విక్రయాలలో దయచేసి అప్పులు చేయొద్దు. చేశారా అది అలా అయిపోతుంది, ఇది ఇలా అయిపోతుంది, మధ్యలో మీరు అప్పుగా మిగిలిపోతారు. అంటే కొద్ది భాగం ధనం మీ దగ్గర ఉంటే దానికి 3 ధనాన్ని పెట్టి ఇల్లు కొన్నా, స్థలం కొన్నా, వ్యవసాయ పొలం కొన్నా ఒక 40 రోజులు 3 నెలలు ఎంత తొందరగా గడిచిపోతాయి. ఇచ్చిన డబ్బులు తిరిగి రావు, బ్యాంక్ లోన్లు చేతికి అందవు, మీరు అప్పుల పాలయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక అందుకే దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి, అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండాలి అని చెప్తారు. కనుక మీ దగ్గర ఎంత ధనం అయితే ఉందో ఆ యొక్క ధనానికి సరిపడ స్థలాన్నే భవనాన్ని కొనుక్కోండి, అప్పుల పాలు కావద్దు అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సప్తమంలో రాహు ఉండడం వల్ల శత్రువులు ఎక్కువ. అష్టమంలో కుజుడి యొక్క ప్రభావము స్వక్షేత్రకంగా ఉండడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథులు ఎందున, అష్టమి తిథులు ఎందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ఆవేశానికి దూరంగా ఉండండి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. మితిమీరిన వేగంతో వాహన ప్రయాణం చేయొద్దు. భాగ్యస్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య విభేదాలు, ప్రేమికుల మధ్య ఆటంకాలు, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో స్వల్పమైనటువంటి భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనుక వీటిని వినండి, చిరునవ్వుతో స్వీకరించండి. మీరు తొందరపడి మాటను జారవద్దు, రియాక్ట్ అవ్వద్దు. నెగిటివిటీని, శత్రువులను మూట కట్టొద్దు. ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన వృత్తులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, విదేశాలకు వెళ్ళాలి, కొత్త ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి ఇది చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. లాభస్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన మీ తెలివితేటలకు, బుద్ధుడికి మంచి కాలం అని చెప్పి గమనించాలి. కనుక అమావాస్య అనగానే అమ్మవారి పూజకు, కాలభైరవుడి పూజకు విశిష్టత. కళవు వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాలను సమర్పించడం, కాళభైరవ స్వామి యొక్క దీపము, కాళభైరవ స్వామి వారి యొక్క సౌభాగ్య ముడుపు, కాళభైరవ అష్టకాన్ని వినడం, పక్షులకు, కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం వలన ఈ సమస్యలన్నీ తొలగిపోతాయని చెప్పి గమనించాలి. స్వయంవృత్తులు, సేవారంగాలు, వ్యాపార కార్యక్రమాలు, వ్యవసాయ సోదరిమణులు, హోటల్ వ్యాపారస్తులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు చాలా మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి. తులారాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్రాల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రీ, శ్రీ, రు, రే, రో, తా, తి, తు,
తే అక్షరాల వరద తులారాశి జాతకులే. తులారాశికి అధిపతి శుక్ర భగవానుడు. వీరికి పంచమ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, తల్లిదండ్రుల నుంచి తాత ముత్తాతల నుంచి అనువంశికంగా వచ్చేటువంటి ఆస్తులను, ఉద్యోగాలను, వ్యాపారాలను, సకల సేవారంగ కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన మీ చుట్టుపక్కల అనేక మంది శత్రువులు పొంచి ఉన్నారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. దీనివల్ల కోర్టు సమస్యలు, కారాగార సమస్యలు, అనేక వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. 7వ స్థానంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన, కుజదోష ప్రభావ కారణం వలన వివాహ ప్రయత్నాలు అనుకూలించకపోయినను మీరు బాధపడనక్కర్లేదు. శత్రువులు పొంచి ఉన్నారు. మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. 8వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన భార్యాభర్తల మధ్య అన్యూన్యత, ప్రేమికుల మధ్య సయోధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో సమన్వయం చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. రాజ్యస్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మీ మేధా సంపత్తికి ధనం విపరీతంగా రాబోతుందని చెప్పి గమనించాలి. ఈ ఆదివారము విశేషమైనటువంటి రోజులలో, అలాగనే అమావాస్య, శుక్రవారం, ఆరుద్ర నక్షత్ర సందర్భంలో మనం కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపు, కాళభైరవ అష్టకాన్ని వినడం, కాళభైరవ హోమ కార్యక్రమాల్లో పాల్గొనడం వలన గ్రహదోషాలు తొలగి ఐశ్వర్యం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. కనుక స్వయం వృత్తులు, సేవారంగాలు, సాఫ్ట్వేరు, హార్డ్వేరు, ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమాలు చేసేటువంటి వారు, వ్యవసాయ సోదర సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. జ్యేష్ఠమాస అమావాస్య రోజున వృశ్చిక రాశి వారు ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి అర్ధాష్టమ శని యొక్క ప్రభావం కారణం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, అనేక రకాల కార్యక్రమాల్లో ఆరోగ్య సమస్యలు, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో కళౌ వెంకటనాయక అన్నట్టుగా వెంకటేశ్వర స్వామి వారికి తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి వారి యొక్క దీపము, కూష్మాండ దీపము, ముడుపు, హోమము, కాళభైరవ అష్టకాన్ని వినడం, పక్షులకు ఆహారాన్ని వేయడం, ఆవులకు పచ్చగడ్డిని ఏర్పాటు చేయడం, కుక్కలకు యథాశక్తిగా అన్నదానం చేయడం వలన ఈ యొక్క అర్ధాష్టమ శని యొక్క ప్రభావం తొలగి నరదృష్టి, శత్రు ప్రభావాలు, తామరాకు పైన నీటి బొట్టును ఎలా జారిపోతుందో ఈ యొక్క సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించాలి. పంచమ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ఇంట్లో బంధువులు కానీ, మిత్రులు కానీ, స్నేహితులు కానీ, అన్నదమ్ముళ్ళు కానీ, అక్క చెల్లెలు మీ మాట వినే పరిస్థితి ఉండదు అని చెప్పి గమనించాలి. 6వ స్థానంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా సంచారం చేయడం వలన భూములు, వ్యాపారము, ధనపరమైన యోగము, కొత్త వాహనాలు, క్రయ విక్రయాలు యోగదాయకమని చెప్పి గమనించాలి. 7వ దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల విదేశాలకు వెళ్ళాలని మీ కోరిక నెరవేరబోతుంది. నూతనమైన తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నూతనమైన పనులు ప్రారంభించాలి అనుకుంటున్న సమయంలో వాటి గురించి క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతం అవుతుంది. ఈ ఏడాది తర్వాత వృశ్చిక రాశి వారికి రవి భగవానుడు మిథున రాశిలో సంచారం చేయడం, అక్కడే శుక్రుడితో కలిపి సంచారం చేయడం వల్ల స్వల్పమైనటువంటి అనారోగ్యము, దీర్ఘకాలిక వ్యాధులు, షుగర్, థైరాయిడ్, వైరల్ వ్యాధులు,
అలాగనే సీజన్లుగా వచ్చేటువంటి వ్యాధులు, అలాగనే చిన్న చిన్న విషయాలకు ఆందోళన, కోపం తగదు, వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో బుధ భగవానుడు సంచారం చేయడం వలన భార్య పైన భర్త పైన ప్రేమానురాగాలుగా ఉండే ప్రయత్నం చేయండి. అర్థం చేసుకోండి. దయచేసి కలహాలకు దూరంగా ఉండండి, మౌనంగా ఉండండి, అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. కనుక కాలం అనుకూలంగా లేనప్పుడు మౌనం, శరణం గచ్చామి అన్నట్టుగా దానం, ధర్మం, సేవ, ఆధ్యాత్మికత ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించగలిగితే అద్భుతమైన విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి. గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేటువంటి వారు, వ్యవసాయ సోదరీమణులు, ఆహార ఉత్పత్తులు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్ చేసేవారు, అడ్వకేట్స్, వారందరికీ చాలా మంచి కాలం అని చెప్పి గమనించాలి. ధనుసు రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధా, బా, డా, బే అక్షరాల వారిని కూడా ధనుసు రాశి జాతకులే. ధనుసు రాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. తృతీయంలో శని సంచార స్థితి ఉండడం వలన ఇటు తల్లిదండ్రుల నుంచి, అటు అత్తమామల నుంచి, సకుటుంబంలో ఉండబడిన వారందరూ కూడా మిమ్మల్ని ఒక రకమైనటువంటి ధనాన్ని సంపాదించే ఏటీఎంగా చూస్తున్నారు. మీరు డబ్బులు ఇస్తున్నంత వరకు మీరు వాళ్ళ పాలిట దేవుడు. మీరు ఏ రోజైతే డబ్బులు ఇవ్వడం మానేస్తారో ఆ రోజు నుంచి మీరు పాలిట రాక్షసుల్లా కనపడుతూ ఉంటారు. మీరు ఇంత సేవ, ఇంత ధనము, ఇంత సమయాన్ని ఎవరికోసం వెచ్చించారయ్యా అంటే మీ దగ్గర సమాధానం లేదు, తీసుకున్న వాళ్ళ దగ్గర కూడా సమాధానం ఉండదు. అర్ధాష్టమ రాహు. కనుక మీ డబ్బులు ఎవరైతే నా అక్క చెల్లెలు, అన్నదమ్ముళ్ళు, బావలు, బామర్దులు, సొంత అన్నదమ్ములని మీరు ఎప్పుడైతే అనుకుంటారో వారే మీరు శత్రులు అవుతారో అని చెప్పి గమనించాలి. సంతాన స్థానంలో కుజ భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారంలో నైపుణ్యత, మీ పిల్లలకు శిక్షణ, మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఆలోచించడంలో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. 6వ స్థానంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన నీటి భయం, అగ్ని భయం, చోర భయం, అన్నింటా ఆలోచన, ఆరోగ్యంలో ఎప్పుడు ఏ మార్పు వస్తుందో అని చెప్పి నిత్యము సతమతమవుతూ ఉంటారు. అలాగనే 7వ స్థానంలో ఏడాది తర్వాత బుధ భగవానుడు మిథున రాశిలో శుక్రుడితో కలిపి సంచారం చేయడం వలన వివాహ ప్రయత్నాలు కలిసి రావడం, నూతన వాహనాలు క్రయ విక్రయాలు అవడం, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విశేషమైనటువంటి నూతన ప్రదేశాలకు వెళ్ళడం, ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమంలో విజయం మీ సొంతమవుతుంది. అష్టమంలో బుధుడు సంచారం చేయడం వలన మీరు చేస్తున్న వ్యాపారాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. కనుక రాజస్థాన్లో కేతు సంచార స్థితి ఉండడం వల్ల ఏ పని చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి, సరైన సన్మార్గంలో ప్రయాణం చేయండి, అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. కనుక శుక్రవారం అమావాస్య ఆరుద్ర నక్షత్ర సందర్భంగా కళవు వెంకటనాయక అన్నట్లుగా వెంకటేశ్వర స్వామి వారికి ఒక తులసిమాల సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి కుంకుమతో, పసుపుతో, పంచామృతాలతో అభిషేకం చేసుకోవడం, కాళభైరవ స్వామి వారి యొక్క దీపము, కూష్మాండ దీపము లేక నారికేళ దీపము, అలాగనే కాళభైరవ అష్టకాన్ని వినడం, హోమ కార్యక్రమం పాల్గొనడం, పక్షులకు, కుక్కలకు ఆహారాన్ని దానం చేయడం, గోమాతలకు ఆహారం ఏర్పాటు చేయడం వలన మీకు మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించాలి. మకర రాశి వారు జ్యేష్ఠమాస అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవారం సందర్భంగా ఒకవైపు వీళ్ళకు ఏలనాటి శని చివరార్ధ సంచార స్థితి జరుగుతున్న కాల సమయంలో ఈ అమావాస్య రోజు ఎలాంటి విధి విధానం పాటించడం వల్ల అద్భుతమైన యోగం వీరు సొంతమవుతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బో, జా, జీ, జూ, జే, జో, ఘ, గా, గి అక్షరాల బంధుడు మకర రాశి జాతకులే. మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి మకర రాశిలో నుండి 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్రకంగా ఉండడం వలన కొన్ని సమయాల్లో ధనాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. అంటే ఆ వస్తువు కొనేటప్పుడు అది ఎన్నిసార్లు ఉపయోగపడుతుంది, ఎన్నిసార్లు ఉపయోగపడదు అనేటు ఆలోచించకుండా సమయం ఉంది కదా, ధనం ఉంది కదా అని చెప్పి వాడడం మొదలు పెడుతున్నారు. రాబోయే కాలంలో ఇది ఆపకపోతే స్థిరచరాస్తులు మంచు కొండలో మంచు ఎలా కరిగిపోయే డబ్బులు ఎలా వెళ్ళిపోతాయో అలా వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. 3వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన దయచేసి తల్లిదండ్రుల మాట, గురువుల మాట, మీ క్షేమాన్ని గురించి ఎవరైతే చెప్తే వారిని వీరే ప్రయత్నం చేయండి. విజయం మీ సొంతమవుతుంది. అర్ధాష్టమ కుజుడు స్వక్షేత్రకారకుడు అవ్వడం వలన మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగనే ఆవేశం తగదు అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. పంచమ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన విద్యలో, ఉద్యోగంలో, వివాహ తదనంతరము సంతానము, విదేశీయానము యోగదాయకం అని చెప్పి గమనించాలి. ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో రవితో కలిపి శుక్రుడు సంచారం చేయడం వలన కొన్ని చిన్న విషయాలకు ఆందోళన తగదు. వర్షాకాలం కనుక సీజన్లకు వచ్చే వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కనుక ఇలాంటి కాల సమయంలో సరైన తిండి, గోరువెచ్చని నీరు, తగు వ్యాయామం, నడక అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. సప్తమ స్థానంలో బుధ సంచార స్థితి ఉండడం వలన నూతన వ్యాపారాలు, పెట్టుబడులు, ఆకర్షణ విధానము అన్నింటా విజయం మీ సొంతం కాబోతుంది. భాగ్యస్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన భార్యాభర్తల మధ్య, ప్రేమికుల మధ్య, అన్నదమ్ముల మధ్య, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల మధ్య అన్యోన్యత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ అమావాస్య ఆరుద్ర నక్షత్రము శుక్రవారం రోజు రావడం వలన లక్ష్మీదేవి అమ్మవారికి పంచామృతములతో అభిషేకము, వెంకటేశ్వర స్వామికి తులసిమాల, కాలాన్ని శాసింపజేసే శక్తి కాళభైరవుడికి ఉంటుంది కనుక కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కూష్మాండ దీపము లేక నారికేల దీపము, ఒక సౌభాగ్య ముడుపు, కాళభైరవ హోమంలో పాల్గొనడం వలన గ్రహ దోషాలు తొలగి గ్రహ యోగం కలిగి మీరు అనుకుంటున్న దాంట్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. నీటి వ్యాపారాలు, హోటల్ వ్యాపారాలు, అలాగనే స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసేటువంటి వారు, ఫుడ్ కోర్ట్సు, డాక్టర్లు, ఆయుర్వేదము, మెడిసిను, వస్త్ర వ్యాపారాలు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవనాల నిర్మాణ కార్యక్రమం చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నం చేసేవారు జాగ్రత్త అవసరం అని చెప్పి జ్యోతిర్విజ్ఞానం తెలియచేస్తుంది. జ్యేష్ఠమాస అమావాస్య రోజున కుంభరాశి వారు ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదంలో కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఒకవైపు ఏళ్ళనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతున్న విషయం తెలిసినటువంటిదే. అర్ధాష్టమ గురువు, ఇలాగ అష్టమ స్థానంలో కేతు, కొన్ని గ్రహాలు అనుకూలంగా లేనప్పుడు ఈ అమావాస్య ఆరుద్ర నక్షత్రము ఈ శుక్రవారం రోజున వీలైనంత వరకు వెంకటేశ్వర స్వామివారి యొక్క విష్ణు సహస్రనామ పారాయణం చేయడం, స్వామివారికి తులసిమాలను సమర్పించడం, లక్ష్మీదేవి అమ్మవారికి పాలతో అభిషేకం చేసుకోవడం మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. అలాగనే కాళభైరవ స్వామి యొక్క స్మరణ, కాలాన్ని శాసింపజేసే శక్తి, కాలం నీకు అనుకూలంగా కావాలి అన్నట్లయితే కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, పక్షులకు, కుక్కలకు అన్నదానం చేయడము, ఆవులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడము, మౌనంగా ఉండే ప్రయత్నం చేయగలిగినట్లయితే ఈ అమావాస్య రోజున కళవు వెంకటేశ్వర అనగా శివాయ విష్ణు రూపాయ విష్ణవే శివస్వరూపాయ అన్నట్లుగా ఆరుద్ర నక్షత్రంలో శివుడు జన్మించడం, శుక్రవారం రోజు లక్ష్మీదేవికి వెంకటేశ్వరానికి ప్రీతికరమైనటువంటి రోజు అవ్వడం వలన ఆ స్మరణ చేయడం వలన కష్టాలన్నీ తొలగిపోయి
ఐశ్వర్యవంతులు, సంపన్నులు, కుబేరులు మీరే అవుతారని చెప్పి గమనించగలగాలి. అలాగనే శని యొక్క ప్రభావం చేత మీ యొక్క జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం యోగదాయకం అని చెప్పి గమనించాలి. చిన్న చిన్న విషయాలకు రియాక్ట్ అవ్వద్దు. ఏదైనా ఒకరు అన్నట్లయితే దాన్ని మౌనంగా వినండి, ప్రశాంతంగా స్వీకరించండి. అవసరం వచ్చిందన్నప్పుడు మాత్రమే స్పందించండి. లేకపోతే వారి యొక్క మాటలకు కాలమే సమాధానం చెప్తుందని చెప్పి మౌనంగా ఉండండి. విజయానికి మీ సొంతమయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి. ఏడాది తర్వాత రవి భగవానుడు మిథున రాశిలో రవితో కలిపి సంచారం చేయడం వలన నూతనంగా వివాహమైన వారికి పుత్రిక సంతాన యోగం, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, అనేక కార్యక్రమాల్లో ముందు వరుసలో ఉండడం, వారి అవసరాలు తీర్చడం, సకుటుంబ సపరివారం అందరూ కలిపి విందులు, వినోదాలు, ఆధ్యాత్మికమైన తీర్థయాత్ర కార్యక్రమాల్లో పాల్గొనడం జీవితాన్ని ఆనందమయంగా, సుఖమయంగా చేసుకోవడంలో సిద్ధాస్తులు కుంభరాశి జాతులు అని చెప్పి గమనించాలి. కనుక స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేరు, సినిమా రంగాలు, యూట్యూబ్, వాట్సాప్, ఫేస్బుక్, క్రియేటివిటీ నడిపించే రంగాల వారందరికీ కూడా మంచి కాలము అని చెప్పి గమనించాలి. మీనరాశి వారికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారంధ సంచార స్థితిలో ఉన్నప్పుడు జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్ర సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా పూర్వాభాద్ర నక్షత్రంలోని చివరి పాదమైన 4వ పాదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాలు, రేవతి నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే మీనరాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, జా, ధా, దే, దో, చా, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి యొక్క అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏలనాటి శని ప్రారంధ సంచార స్థితిలో ఉండడం, ఈ జ్యేష్ఠమాస అమావాస్య శుక్రవారం ఆరుద్ర నక్షత్రంలో రావడం, ఏడాది తర్వాత రవి భగవానుడు అర్ధాష్టమ శుక్ర సంచార స్థితి ఉండడం, రాశిలోనే రాహు సంచారం చేసినప్పుడు అనేక రకాలమైన కష్టపడి పనిచేయడం మీ వంతు, ఫలితాలను, ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, ధనాన్ని అనుభవించడము పక్కవారి వంతు అని చెప్పి మీరు గమనించగలగాలి. ఇలాంటి కాల సమయంలో ఓపిక, పట్టుదల చాలా అవసరం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోగలగాలి. అదే కాకుండా కూడా మీకు ఏలనాటి శని యొక్క ప్రభావం ఉండడం కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ, అష్టమి, అమావాస్య తిథుల యందున, మంగళ శనివారాల యందున ఆవేశభరితంగా నిర్ణయాలను తీసుకోకపోవడం, గొడవలకు దూరంగా ఉండడం, మితిమీరిన వేగంతో ప్రయాణం చేయకపోవడం, వీలైనంత వరకు సహనం, ధర్మం, ఆధ్యాత్మికత, ఓపిక, పట్టుదలగా మీరు ఉండగలిగినట్లయితే అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. కనుక విష్ణు సహస్రనామ పారాయణం కానీ, శివుడికి రుద్రాభిషేకం కానీ, కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక కాలభైరవ స్వామి యొక్క దీపము, కూష్మాండ దీపము, సౌభాగ్యముడుపు, కాలభైరవాష్టకాన్ని వినడం, కాలభైరవ స్మరణను రాయడం, పక్షులకు ఆహారాన్ని వేయడం, గోవులకు గడ్డిని ఏర్పాటు చేయడం, దాన ధర్మం వలన, ఆధ్యాత్మిక చింతన వలన 90% ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పి గమనించగలగాలి. రాశిలోని రాహు ఉండడం వలన శత్రుబాధలు అధికంగా ఉండడం, 2వ స్థానంలో కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావ కారణం వలన ధనపరమైన చిక్కులు పొంచి ఉన్నాయి. అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట వినండి. అన్నింటా విజయం మీ సొంతమవుతుంది. అర్ధాష్టమ శుక్ర కారణం చేత మితిమీరిన వేగము, ఆవేశము తగదు. దీనికి పోలీస్ స్టేషన్లు, కోర్టు భారీ మూల్యం చెల్లించుకునే పరిస్థితి దాకా తెచ్చుకోవద్దు. సప్తమంలో కేతు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. వ్యయంలో శని సంచార స్థితి ఉండడం వలన మీరు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోండి. సమయం, ధనం ఒక్కసారి వెళ్ళిపోతే రెండూ తిరిగి రావని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక హోటల్ వ్యాపారస్తులు, స్వయం వృత్తుల వాళ్ళు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు, వ్యవసాయ సోదరులు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులకు ఎన్నో జాగ్రత్తల వలన మంచి భవిష్యత్తు ఉందని చెప్పి గమనించాలి.
ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. 5వ తారీఖు 7వ నెల 2024 జ్యేష్ఠమాస కృష్ణపక్ష అమావాస్య శుక్రవారము, ఆరుద్ర నక్షత్రము. సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుల స్వామివారి యొక్క జన్మ నక్షత్రము ఆరుద్ర నక్షత్రము శుక్రవారం రావడము, అందులో జ్యేష్ఠమాసంలో రావడము చాలా అరుదుగా వచ్చేటువంటి అమావాస్య కనుక మనమందరము కూడా ఇంట్లో కూష్మాండ దీపాన్ని పెట్టుకుందాం. కాళభైరవ స్వామిని స్మరణ చేద్దాం. నరదృష్టిని కర్మను తొలగించుకుందాం. అనుకుంటున్న అన్ని పనులలో విజయాన్ని సాధింపచేద్దాం. అలాగనే 14/7/2024 ఆషాఢమాస శుక్లపక్ష అష్టమి ఆదివారం చిత్తా నక్షత్ర సందర్భంగా మనమందరము కూడా కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానము, కూష్మాండ దీపము, హోమ కార్యక్రమంలో పాల్గొనడం వలన మనకు ఉండబడినటువంటి నరదృష్టి, కర్మ నివారణ, భూత ప్రేత పిశాచ బ్రహ్మర యక్షర యమదూత దోషాలు తొలగిపోయి అనుకుంటున్న అన్ని పనులలో విజయం సాధించడం జరుగుతుంది. ఇంకనూ మనము అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. ఒక పాత్రలో 12 రాసులను అచ్చు వేయడం జరుగుతుంది. ఈ పాత్ర కాళభైరవ స్వామి వారి యొక్క అక్షయ పాత్ర. ఈ యొక్క పాత్ర మన గృహంలో ఉంచుకొని ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ఒక్కసారి చూద్దాం. ఇలా ముట్టుకోగానే ఓంకార శబ్దం రావడం జరుగుతుంది. ఇలాగా ఈ ఓంకార శబ్దాన్ని మనసులో కోరుకుంటూ ఓం కాళభైరవాయ నమః అనే మంత్రాన్ని చెప్పుకొని చేయడం వలన గృహంలో ఉండబడినటువంటి జ్యేష్ఠాదేవి గృహం నుంచి బయటికి వెళ్ళిపోవడం, గ్రామంలో దేశంలో సంచరించేటువంటి లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం, మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరత్వంగా ఉండడం వలన రుణ సమస్యలు, రోగ సమస్యలు, శత్రు సమస్యలు తొలగిపోతాయని చెప్పి గమనించగలగాలి. ఉదాహరణకు మన అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత చదివినా గుర్తు పెట్టుకోలేకపోవడం, పరీక్షలలో ఉత్తీర్ణత శాతం రానటువంటి వారికి ఈ శబ్ద తరంగాలని వినడం వలన వారికి ఏకసంతాహగ్రహిలాగా ఉండడం, లేడు అబ్బాయి బాగా చదువుకున్నాడు, అమ్మాయి బాగా చదువుకుంది, ఉద్యోగం రావట్లేదు, అలా ఉద్యోగ ఆకర్షణ, వివాహం కావట్లేదు ఆకర్షణ, వ్యాపారంలో జనాలు రావట్లేదు వ్యాపార ఆకర్షణ, అలా అన్నింట విజయానికి కేంద్ర బిందువులు అవుతారని చెప్పి గమనించాలి. ఈ యొక్క పాత్ర కంచు పాత్ర. ఈ పాత్రతో పాటు ఒక పిరమిడు, కాళభైరవ స్వామి యొక్క డాలరు, కంకణము, ఒక కాళభైరవ హోమాన్ని మీకోసమే ప్రత్యేకంగా చేయించి వీడియో కాల్లో చూపించి మీకు ఈ యొక్క అక్షయ పాత్రను కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది. అలాగనే మన దేవాలయంలో 27 రకాల వస్తువులతో దిష్టి తీయించడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక నరుడి యొక్క దృష్టికి నల్లటి నాపర ఎలా బద్దలైపోతుంటుందో మనిషి కూడా తట్టుకోలేని పరిస్థితుల్లో కష్టాలతో ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న పదార్థాల ద్వారా మనము దిష్టి తీసుకోవడం, అలాగా ఈ అక్షయపాత్రం ఇంట్లో పెట్టుకోవడం వలన అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ఆసక్తి గలవారు ఈ కింద మనం సంప్రదించినట్లయితే మీకు అక్షయ పాత్ర, కాళభైరవ హోమము, దిష్టి తీయించి పూజ చేయడం జరుగుతుంది. కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించగలరు. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, సమయం వ్రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని సంపూర్ణంగా వ్రాసి వాట్సాప్లో పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో వివరించడం కూడా జరుగుతుంది. అలాగనే చాలామందికి డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రాశి యొక్క స్థితిగతులు ఎలా ఉన్నాయి అని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వళ ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక మనమందరము కూడా
డేటా ఆఫ్ బర్త్లు లేదు అనుకుంటున్న వారందరికీ కూడా చింతించాల్సిన అవసరం లేదు. కాళభైరవ ఉపాసన చేత మీరు విజయం సాధించేంత వరకు మీకు ఆధ్యాత్మిక సలహాలు సూచనలు తెలియజేయడం జరుగుతుంది. మన యొక్క దేవాలయంలో ఎవరు జాతకం చెప్పించుకున్నా శుక్లపక్ష అష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య తిథుల యందున కాళభైరవ హోమం జరుగుతుంది కనుక మీకు వీడియో కాల్ ద్వారా చూపించి మీ పేరుపైన ఒక సౌభాగ్య ముడుపును కట్టి మీ పేరుపైన పుష్పాడ దీపాన్ని పెట్టి పూజను ప్రత్యక్ష ప్రసారం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మనమందరం కూడా జాతకం తెలుసుకుందాం, గ్రహ దోషాలను తొలగించుకుందాం, అష్ట కష్టాలకు విడుకోలు పలుకుదాం, అష్ట ఐశ్వర్యాలకు స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి. అలాగనే మీ యొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా? ఎందుకు వివాహం అవ్వడం లేదు? జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయి, ఎలాంటి దోషాలు ఉన్నాయో తెలియచేయడం జరుగుతుంది. అలాగా వచ్చేటువంటి వధువు కానీ వరుడు యొక్క జాతకాలు కానీ వీరి పాదాలు కానీ గణాలు కానీ గుణాలు కానీ వీరి యొక్క వివాహ తదనంతరము సంతానము, విదేశీయానము, ధనయోగము, భూయోగము ఎలాంటి యోగాలు ఉంటాయో కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే గతంలో వివాహమైన దంపతులు తరచుగా గొడవ పడడం, ఒకరి మాట ఒకరు వినకపోవడం, ఒకరిపైన ఒకరు అధికారం చెలాయించాలని ఉండడం, ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం, ఇటు తల్లిదండ్రులతో గొడవ పెట్టుకోవడం, ఎవరికి వారే యమునా తీరే పరిస్థితి ఉండడం, పోలీస్ స్టేషన్లు, పెద్ద మనుషులు, పంచాయతీ, కోర్టు సమస్యలతో మీరు ఏమైనా బాధపడుతున్నారా? ఇకపై నుంచి మీరు అలాంటి బాధపడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీ యొక్క పేర్లను పంపించగలిగినట్లయితే ఎలాంటి యోగాలు ఉన్నాయి, భవిష్యత్తులో ఎలాంటి దోషాలు ఉన్నాయి ప్రస్తుత కాలమాన ప్రకారంగా తెలియచేస్తూ మిమ్మల్ని శ్రీ పార్వతీ పరమేశ్వరుడు ఎలా కలిసి ఉంటున్నారో అలా కలిసి ఉండేటువంటి సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ కింది నెంబర్ని సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీకు వివాహ తదనంతరంలో అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినట్లయితే పుట్టినటువంటి రోజు, పుట్టినటువంటి తిథి, పుట్టినటువంటి నక్షత్రము, ఆ మాసాన్ని బట్టి వాళ్ళకు ఎలాంటి పేర్లు పెట్టాలి, ఎలాంటి పేర్లు పెట్టుకోవడం వలన వారి యొక్క ఉజ్వల బంగారు భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియజేయడం జరుగుతుంది. కనుక మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు వారి యొక్క పేర్లను ఏ అక్షరంతో పెట్టుకోవాలో కూడా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే మీరు ఎంత ప్రయత్నం చేసినా ఉద్యోగం రావడం లేదా? ఎంత కొత్తగా ప్రయత్నం చేసి వ్యాపారం ప్రారంభించలేకపోతున్నారా? ప్రారంభించిన వ్యాపారంలో అనేక ఇబ్బందులు గురవుతున్నాయా? పెట్టిన పెట్టుబడి తిరిగి రావట్లేదా? పరిస్థితి అనుకూలంగా లేదా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? ఈ కింద మరి సంప్రదించండి. మీ యొక్క పేరు రీత్యా ప్రస్తుత కాలమాన ప్రకారంగా భవిష్యత్తులో ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు, ఎలాంటి ఉద్యోగాలు చేయొచ్చు అనేది ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి కాళభైరవ స్వామి యొక్క పూజ ఎలా చేసుకోవాలి, మంత్ర సాధన ఎలా చేయాలి, ఎవరు మంత్రాన్ని ఉపదేశిస్తారు అని అనుకుంటూ ఉంటారు. వారందరికీ మన యొక్క దేవాలయంలో కాళభైరవ యొక్క పూజా విధానాన్ని, అష్టమి తిథి యందు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేయాలి, పూర్ణిమ రోజు ఎలాంటి కార్యక్రమాలు ఆచరింప చేసుకోవాలి, అమావాస్య తిథి యందు ఏమి చేయొచ్చు, ఏమి చేయకూడదో కాళభైరవ మంత్ర ఉపదేశాన్ని ఇస్తూ మీరు విజయం సాధించేంత వరకు మన యొక్క దేవాలయంలో అన్ని సలహాలు సూచనలు ఇవ్వడం కూడా జరుగుతుంది. విశేషంగా చాలామందికి వాస్తు జ్యోతిష్యం తెలుసుకోవాలి, నేర్చుకోవాలి అనుకుంటున్నారా? మన యొక్క దేవాలయంలో వాస్తు జ్యోతిష్యం తరగతులు చెప్పడం జరుగుతుంది. ఆసక్తి గల వారు ఈ కింద సంప్రదించినట్లయితే వాస్తు జ్యోతిష్యాన్ని నేర్పించడం జరుగుతుంది. మీ యొక్క సొంత జాతకాన్ని, మీ యొక్క బంధుమిత్రుల జాతకాన్ని మీరు తెలుసుకొని ఉండబడినటువంటి ఇబ్బందులను ఎలా తొలగించుకోవాలో కూడా నేర్పించడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీరు కొత్తగా వాహనాన్ని కొనాలనుకుంటున్నారా? బైక్ కానీ, కారు కానీ, పెద్ద వాహనాలు కానీ కొన్న తర్వాత మీ యొక్క జాతకరీత్యా ఎలాంటి రంగులు, ఎలాంటి ఫ్యాన్సీ నెంబర్ తీసుకోగలగాలి, ఏ నెంబరు లక్కీ నెంబరు అనేటువంటి వాహనాల యొక్క కొనుగోలు చేసేటప్పుడు ఎలాంటి విధులను పాటించాలో కూడా తెలుసుకోవాలి అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ సంప్రదించగలరు. అలాగనే ఈ మాసంలో మీ పుట్టినరోజు ఉంది. పుట్టినరోజు మనం ఎలాంటి విధులను పాటించాలి, మన జాతకరీత్యా ఏ పనులు చేయాలి అనుకుంటున్న వారందరూ కూడా ఈ బర్త్డేను వాట్సాప్లో పంపించగలిగినట్లయితే మన యొక్క దేవాలయంలో సహస్ర నర్మదా శివలింగేశ్వర స్వామివారికి 12 శివలింగాలకు మీ యొక్క జన్మదిన
శుభ సందర్భంగా అభిషేకం చేయించడము, కాళభైరవ హోమం చేయించడము, మీకు వీడియో కాల్ చేయించడము, ప్రసాదాన్ని కూడా పంపించడం జరుగుతుంది. అలాగనే మీ మ్యారేజ్ డే జరుపుకుంటున్నారా కనుక మ్యారేజ్ డే ఎలా జరుపుకోవాలి? నూతన వస్త్రాలు ధరింపజేసిన తర్వాత ఒక లక్ష్మీ గణపతి హోమం, ఆయుష రుద్ర హోమం మన దేవాలయంలో చేయించడం జరుగుతుంది. మీ యొక్క పేరు పైన అన్నదానం కూడా చేయించడం జరుగుతుంది. కనుక మీ పుట్టినరోజు కానీ, మ్యారేజ్ డే కానీ, మీ ఫరములు కానీ, సంస్థలు కానీ, ఫ్యాక్టరీలు ప్రారంభించినటువంటి రోజున మీ యొక్క పేరు పైన కాళభైరవ హోమము, పుష్పాడ దీపము, ఆయుష రుద్ర హోమం చేయించి ప్రసాదం పంపించడం జరుగుతుంది. కనుక ఆసక్తి గలవారు ఈ కేంద్రమును సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అందరికీ శుభం, జయం, లాభం కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శివార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము చేస్తున్న ఆధ్యాత్మికమైన వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలి అనుకుంటున్నట్టయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, పైన ఆల్ అనే బటన్ కూడా తెలియచేయండి. ఈ యొక్క ఆధ్యాత్మికమైన భక్తి సమాచారం, ఉపయోగపడే సమాచారం మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి కూడా ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి భగవంతుడి యొక్క ఆశీస్సులు పొందగలరు.